ఈ రోజు SEO అంటే ఏంటో బేసికల్గా నేర్చుకుందాం. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. SEO అనేది ఒక వెబ్సైట్ యొక్క కంటెంట్ని, స్ట్రక్చర్ని అండ్ విజిబిలిటీని ఇంప్రూవ్ చేయడం. అప్పుడు మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజిన్స్లో లైక్ గూగుల్, యాహూ, బింగ్ లాంటి వాటిలో హైయర్ ర్యాంక్లో కనిపించడానికి సహాయపడుతుంది. SEO అనేది వెరీ ఇంపార్టెంట్. నంబర్ 1. SEO చేయడం వల్ల పీపుల్ ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది వాళ్ళకి కనపడేలా హెల్ప్ చేస్తుంది. నంబర్ 2. SEO చేయడం వలన మన వెబ్సైట్ హైయర్ ర్యాంక్లోకి వస్తుంది. అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ చేసి యాడ్స్ రన్స్ చేసే పని ఉండదు. SEO అనేది మీకు ఫ్రీ ట్రాఫిక్ తెచ్చిపెడుతుంది. నంబర్ 3. యూసర్ అనేవాడు మన సెర్చ్ ఇంజిన్లో మొదట వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ట్రస్ట్ చేస్తాడు. సో SEO చేయడం వల్ల ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. నంబర్ 4. బెటర్ యూసర్ ఎక్స్పీరియన్స్. మీరు SEO బాగా చేస్తే మీ వెబ్సైట్ పేజీ స్పీడ్, మొబైల్ యూజబిలిటీ, క్వాలిటీ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఓవరాల్ మీ వెబ్సైట్ సక్సెస్కి హెల్ప్ అవుతుంది. నంబర్ 5. హైయర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. SEO లాంగ్ టర్మ్ ని, స్టేబుల్ రిజల్ట్స్ ని మరియు ఎక్కువ లీడ్స్ ని లేదా ఎక్కువ సేల్స్ ని జనరేట్ చేస్తుంది. SEOలో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ SEO ఉంటాయి. నంబర్ 1 వచ్చేసి ఆన్ పేజీ SEO. నంబర్ 2 వచ్చేసి ఆఫ్ పేజీ SEO. నంబర్ 3 వచ్చేసి టెక్నికల్ SEO. ఇందులో ఆన్ పేజీ SEO అండ్ ఆఫ్ పేజీ SEO వెరీ ఇంపార్టెంట్. ఆన్ పేజీ SEO అంటే మన వెబ్సైట్ టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజ్ ఆట్రిబ్యూట్స్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, పర్మలింక్, హెడింగ్స్ H1 to H6 ఇంప్రూవ్ చేయడం నే ఆన్ పేజీ SEO అంటారు. ఆఫ్ పేజీ SEO అంటే మన వెబ్సైట్లో కాకుండా అవుట్ సైడ్ చేసే పని, బ్లాగ్ కామెంటింగ్, గెస్ట్ బ్లాగింగ్, సోషల్ బుక్ మార్కింగ్, సోషల్ మీడియా షేరింగ్ లాంటివి. వాటినే ఆఫ్ పేజీ SEO అంటారు. గూగుల్ ర్యాంకింగ్ ఫాక్టర్స్. గూగుల్ ఒక వెబ్సైట్ ని ర్యాంక్ చేయడానికి చాలా ఫాక్టర్స్ ని చూసి అప్పుడు మన వెబ్సైట్ ని హైయర్ ర్యాంక్ లో ప్లేస్ చేస్తుంది. మెయిన్ గా వచ్చేసి బాక్ లింక్స్, హై క్వాలిటీ కంటెంట్, మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్, పేజీ స్పీడ్, మీ వెబ్సైట్ HTTPS అని ఉందా లేదా, మీ వెబ్సైట్ లో రైట్ కీవర్డ్స్ ని యూస్ చేశారా లేదా, యూసర్ మీ వెబ్సైట్ లోకి వచ్చి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, వీటన్నిటినీ గూగుల్ చెక్ చేస్తుంది. ఇప్పుడు SEO ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఇవి SEO చేసేవాళ్లకి యూజ్ అవుతుంది. నంబర్ 1. కీవర్డ్ రీసెర్చ్ చేయడం. గూగుల్ కీవర్డ్ ప్లానర్ లేదా ఉబర్ సజెస్ట్ లాంటి టూల్స్ యూజ్ చేయవచ్చు. నంబర్ 2. ప్రాపర్ హెడింగ్స్ ని యూజ్ చేయడం, ఇంటర్నల్ లింక్స్ ని యూజ్ చేయడం, ఇమేజ్ కి ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వడం, మీ వెబ్సైట్ ని మొబైల్ ఫ్రెండ్లీగా చేయడం, మీ వెబ్సైట్ ని గూగుల్ ఎనలిటిక్స్ లేదా గూగుల్ సర్చ్ కన్సోల్ లాంటి టూల్స్ యూజ్ చేసి మీ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడం. SEO చేసేవాళ్లు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు. SEO చేస్తే వెంటనే రిజల్ట్స్ రావు. 1 year అయిన టైం పడుతుంది. SEO రోజూ ప్రాక్టీస్ చేయాలి. మరిన్ని ట్యుటోరియల్స్ కోసం డిజిమార్క్ నెక్స్ట్ జెన్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు హెల్ప్ఫుల్, ఇన్ఫార్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం డిజిమార్క్ నెక్స్ట్ జెన్ కి సబ్స్క్రైబ్ చేయండి.